స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ లో బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. మరొక పక్క కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ను ఎక్కుపెడుతూ కూడా ఆ పార్టీల పైన కూడా విరుచుకుపడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో రేవంత్ ఫెయిల్ అయ్యిండు, అసలు ఏ హామీలు అమలు చేయలేదు, జూబ్లీహిల్స్లో ఓటాకు అడిగే హక్కు లేదంటారు. కానీ రేపు సీఎం ప్రచారానికి వస్తున్నారు, 2-3 రోజుల పాటు కూడా ప్రచారం చేస్తారు. ఎలా చూస్తారు ఆయన షెడ్యూల్కి సంబంధించి? ప్రచారం చేయడం అనేది ప్రతి రాజకీయ పార్టీ హక్కు. ఆయన ప్రచారంలో మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమని ప్రచారం చేస్తాడు? మీ గూండాలకు లైసెన్స్ ఇస్తామా, మీ గూండాలకు కేసులు ఎత్తేస్తామా, మీ గూండాలకు విద్యేస్తామా, గుండా రాజ్ చేస్తామా, గుండా ప్రభుత్వం తీసుకొస్తామా, ఇవా చెప్పేది. మీరు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత సమస్యలో మీరు ఏం చేశారు? గన్ కల్చర్ ఎందుకు పెరిగింది? ఈ గన్ కల్చర్ ఇంకా పెరుగుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ పెరుగుతూ ఉన్నాయి, హఫ్తాల కలెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి. దాని మీద మీరు మాట్లాడతారా? వీళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు చనిపోతున్నారు, 27 మంది వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు, చనిపోయారు, వాళ్ళకు పెన్షన్స్ రావట్లేదు, జీతాలు సరిగ్గా రావట్లేదు. ఏమని చెప్తారు మీరు? జూబ్లీహిల్స్లో రోడ్లు లేవు, లైట్లు లేవు, డ్రైనేజ్ వాసన ఉన్నది. ఏమని చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకు? మీ యొక్క రోడ్ షో ఏంది, మీ పబ్లిక్ మీటింగ్ ఏంది, మీ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కూడా రేపు ప్రజలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని అడుగుతారు. వారికి అధికారం ఉన్నది, ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి క్యాంపెయిన్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర నైతికమైనటువంటి అధికారం లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఈరోజు పరిస్థితి ఏదో అది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండింటి వలన ఈరోజు జూబ్లీహిల్స్ పరిస్థితి అట్లా ఉన్నది. మరొక పక్క రౌడీ అని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుంది. బీజేపీలో రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలు లేరా, మేము చిట్టా విప్పాలా, మొన్న టికెట్లు ఇవ్వలేరా అని చెప్పి కాంగ్రెస్ మీ మీద ఆరోపణలు. సరే, మేము ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఇస్తారా? మా వాళ్ళు గెలవలే కదా అట్లాంటప్పుడు. మీ వాళ్ళు మీరు ఇచ్చిన కదా, మీరు కూడా గెలవరు. బీఆర్ఎస్ ప్రచారం ఎలా అవుతారు? ఎందుకంటే బీజేపీని టార్గెట్ చేసి కొంత చిన్న చేరికలు జరుగుతున్నాయి, బీజేపీలో చేరికలు లేవు కాబట్టి బీజేపీ అసలు పోటీలోనే లేదని 2 పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎవరు ఎక్కడ వాళ్ళు మా దగ్గరే చేరుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళలో చేరినట్టు చూపెడుతున్నారు. ఎవరు కూడా బయట నుంచి చేరట్లేదు, మా పార్టీని అసలు చేరట్లేదు. వాళ్ళ దగ్గర ఏమైనా చేరిన మా పార్టీ పేరు చెప్పుకుంటే అబద్ధం. మా పార్టీ ఏ కార్యకర్త, ఏ నాయకుడు బీఆర్ఎస్లో చేరలేదు, కాంగ్రెస్లో చేరలేదు. వాళ్ళనే లైన్లో నుంచి పెట్టుకొని కండలు వేసుకొని వీళ్ళు చేరిన వాళ్ళు చేరిన చెప్పుకుంటూ ఆ డ్రామాలు చేస్తే తప్పదు. రేపు మహాపాదయాత్ర ఉంటుందంటే మీరు ఎక్కడ పాల్గొంటారు, ఎవరెవరు ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ రేపటిది? నాది ఎర్రగడ్డలో నాకు ఇచ్చినట్టుంది, ఇంకా లొకేషన్ మాకు ఇంకా షేర్ కాలేదు. ఆ లొకేషన్ దాదాపు 60 మంది నాయకులు మొత్తం కూడా దాంట్లో పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మహాపాదయాత్రలో 3 గంటలు సేపు ఆ ఒక డివిజన్లో, ఆ కేంద్రంలో ఉండి పాదయాత్రలు చేసి జనం దగ్గరకు పోయి ఓట్లు ప్రచారం చేస్తారు. ఈ బాధ్యత ఎవరు సార్? కిషన్ రెడ్డిదా? ఎందుకంటే కిషన్ రెడ్డి మీద గతంలో టికెట్ విషయం అన్నారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచినా ఓడినా ప్రెసిడెంట్, ఎందుకంటే మీకు కూడా సవాలు కిషన్ రెడ్డి గారిదా రామచంద్రరావు గారు? ఈ పార్టీ సమగ్రత నాయకత్వం ఉంది. మేము పార్టీ సమగ్రతంగా దాన్ని నియామకం చేశాము, ఎన్నుకున్నాము. కాబట్టి పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవడం వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు సీఎం ఏ ముఖం పెట్టుకొని ప్రచారానికి వస్తున్నా, ప్రచారం చేయడం అనేది ఏ పార్టీకి సంబంధించినటువంటి హక్కు, కానీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఏం చేశారని, ఎందుకంటే 2 ఏళ్లుగా తెలంగాణకు సంబంధించి కూడా ఏం చేశారని విధ్వంసం సృష్టించారు తప్ప ఏం చేయలేదు. అసలు బీఆర్ఎస్లో చేరేది ఎవరు లేరు, వాళ్ళు ఏదో ఇతర పార్టీల నుంచి వాళ్ళు చేర్చుకొని ఆర్భాటం సృష్టిస్తున్నారు. మరొక పక్క అటు రేపు బీజేపీ మహాపాదయాత్ర కూడా ఉంటుంది, అందులో ఎర్రగడ్డ డివిజన్లో పాల్గొంటాను. పార్టీ అభ్యర్థి గెలిచినా ఓడినా సంయుక్తంగా కూడా అందరం కలిసికట్టుగా కూడా పనిచేసి ఆ విజయమైన సరే అపజయమైన అందరం తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజపతితో శ్రీధర్, ఆర్టీ, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.